హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హోమ్లీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటోడికి ఆల్మోస్ట్ 3-4 డేస్ అయిపోయి ఉండొచ్చు. ఈరోజైతే శివరాత్రి రోజు నైట్ 12:30 ఆ టైంకి అయితే నేను వెళ్ళామండి స్నానాలు చేయడం. పాతగయ్య పిఠాపురంలోని కుక్కటేశ్వర స్వామి దేవాలయంకి అయితే వెళ్ళాము. అదే అమ్మ చెల్లి వాళ్ళందరూ వచ్చారు. డాడీ అండ్ మా అత్తయ్య అండ్ మా తోటికోళ్ళు వాళ్ళు కూడా వచ్చారండి. నైట్ చూసారు కదా, 12:30కి ఏంటి టైం యాక్చువల్. అప్పుడు అస్సలు ఖాళీ లేదు. అండ్ మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ వేసేసి చట్నీ, ఇడ్లీయే బెటర్ అండి. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు దోశలు అలాంటివి అయితే మనం ప్రిఫర్ ఫాస్ట్గా వాళ్ళకి మనం పెట్టలేము కాబట్టి ఇడ్లీ అయితే పెట్టేశాను. అండ్ మార్నింగ్ లంచ్లోకి అయితే సాంబార్ కాసి బంగాళదుంప ఫ్రై చేసి పిల్లల్ని అయితే తీసుకుని అమ్మ అయితే వెళ్ళిపోతాను అంటుందండి. అందుకనేసి అయితే మళ్ళీ ఒకసారి తీర్థంలోకి అయితే వెళ్ళాము. చాలా బాగుంది. ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. చూసారు కదా, కాయగూరలు ఫ్రూట్స్ అక్కడే ఎందుకు నాకు తీయాలనిపించింది వీడియో అయితే. స్వయంగా అక్కడే చేస్తున్నారు. ఇంకానే క్లే అయితే కాదు, కానీ అదేంటో అన్నది మేము ఇంకా చెప్పలేదు. వాళ్ళు క్లే అయితే కాదండి అనేసి అయితే అన్నారు. అమ్మ చెల్లి అండ్ మా తోటికోళ్ళు. మా పిన్ని రాలేదండి. పిన్ని పాపాలు ఉంటారు కదా, ఆ మహా అయితే చాలా వీడియోస్లో ఉంటుంది. మేమైతే వెళ్ళామండి. ఇప్పుడు వెళ్ళామంటే 1:30 ఆ టైంకి వెళ్ళి మా అత్త, మా డాడీ వాళ్ళ చెల్లి, నలుగురు మేనత్తలండి నాకైతేనే. అండ్ ఈవినింగ్ మేము వచ్చేసరికి మా అత్తయ్య గారు అయితే పకోడీ అయితే వండేసింది. అండ్ అలాగే ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా తినేసేసి నైట్కి అమ్మ, డాడీ అండ్ అలాగే మా తోటకోళ్ళ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఈవినింగ్ అయితేనే. మా తమ్ముడు అండ్ మా అత్తలు కొడుకున్నాడు కదా, తను అందరూ అయితే మళ్ళీ నైట్ అయితే ఒకసారి వచ్చాం పిల్లల్ని తీసుకుని. ఇంకా అక్కడే టమాటా బజ్జీలు అవి పిల్లలకు కొనుక్కోవడం అవన్నీ నైట్ ఆల్మోస్ట్ 11 అయిపోయింది. అంతా తిరిగేసరికి నైటే బాగుంటుందండి లైటింగ్స్కి అయితేనే. ఇంకా మా చిన్నోడు చూసారు కదా, అస్సలు నడడానికి అసలు ఒప్పుకోడు. అని ఎత్తుకునే ఉండాలి. ఎక్కువ మా తమ్ముడే ఎత్తుకున్నాడు. నేను అక్కడ జస్ట్ అలా ఎత్తుకున్నాను అంతే. ఇక్కడైతే చిన్న పిక్స్ అయితే యాడ్ చేశాను. అండ్ మార్నింగ్ మేము టెంపుల్లోకి కూడా వెళ్ళామండి. అదే వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న పిక్స్ కూడా యాడ్ చేశాను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కామెంట్ చేస్తే నేను రిప్లై కూడా ఇస్తాను. ఇవన్నీ కోనేరు దగ్గర చాలా సినిమాల్లోని ఉన్నదండి. కోనేరు కూడా ఉప్పెన సినిమాలోని అండ్ అలాగే మురారి సినిమాలోని సోనాలి బింద్రా ఆవిడ అయితే ఇలా లేచినట్టు ఉండదు. ఆ సీన్ కూడా ఇక్కడ తీసారు అనేసి అయితే అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.